కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, చరితార్థులవుతారు. కొందరి సంకల్పం అపూర్వం. ఇప్పుడు మనం చూడబోతున్నది కారణజన్ములైన ఓ మహా మనిషిని. శ్రీ గురునాథ్ గారు అడుగు పెడితే చాలు, అప్పటిదాకా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసిన వారిలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెల్లటి దుస్తులతో, భుజాలపై ఎరుపు రంగు తువ్వాలుతో వారొస్తుంటే సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడే తమ ముందుకొచ్చినట్టు భావిస్తారు ప్రజలు. ఎప్పుడొస్తారో, ఎప్పుడు తిరిగి వెళతారో ఎవ్వరికీ తెలీదు. ఆయన దర్శన భాగ్యం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనని భావించేవారెందరూ. ఆయన నోటి వెంట జాలువారే ప్రతి మాట బాధితులు పీడితులకు అమృతవాక్యే. పసివారి నుంచి పండు ముదుసలుల దాకా, అక్షరజ్ఞానం లేని వారి నుంచి విద్యావంతుల దాకా స్వంతన పొందిన వారందరికీ శ్రీ గురునాథ్ గారు ఆపద్బాంధవుడు, మానవ రూప దేవుడు, దివ్య శక్తులున్న మహానుభావుడు. కొన్ని నిజాలు కళ్లతో చూస్తే గాని నమ్మలేం. కళ్ళారా చూసినా మనం చూసేది నిజమేనా అన్న సందేహమొచ్చేలా కొన్ని ఉదంతాలుంటాయి. ఆ నమ్మలేని దృశ్యాలు కొన్నైనా చూసి తీరాల్సిందే.